బైబిల్లో ఎన్నో సందర్భాలు చదువుతామండి. ఆయన ఆజ్ఞల్ని, ఆయన శాసనాల్ని ఎవరైతే పాటిస్తారో వారి వంశానికి 1000 తరాల వరకు ఆయన కృప చూపిస్తాడంట. నీవు ఆజ్ఞల మార్గమందు నడవడం వల్ల నీ అంతటా నీకు మేలు అని అనుకోవద్దు. మనం పోయిన తర్వాత కూడా 1000 తరాల వరకు దేవుడు కనికరం చూపిస్తూనే ఉంటాడు. ఆనాడు దైవజనులు యేసయ్య గారు మరి ఆయన దేవుని ఆజ్ఞల మార్గమందు నడిపించాడు. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించే అని పాడెంత దేవుని ఆజ్ఞను అనుసరించారు పరిశుద్ధులు, దైవజనులు. ప్రియులారా, ఆయన ఆజ్ఞలను అనుసరించారు కనుక ఆత్మీయ సంతానం. దైవజనులు యేసయ్య గారి దగ్గర నుండి మనం రక్తాన్ని పంచుకొని పుట్టకపోయినా ఆత్మీయ వారసులుగా, పిల్లలుగా మనం మార్చబడ్డాం. ప్రేమైన వాళ్ళరా, వారు ఆజ్ఞల మార్గం అంతా నడిపించబడ్డారు కనుక మన మీద దేవుని కనికరం నిలబడి ఉంది. మన పిల్లల మీద దేవుని కనికరం ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద కనికరం ఉంటుంది. 1000 తరాల వరకు దేవుడు కరుణ చూపిస్తాను. 1000 జనరేషన్ అంటే సాధారణమైన విషయం కాదు. అంటే ఒక్క వ్యక్తి దేవుని ఆజ్ఞకు లోబడడం వల్ల ఆ 1000 తరాలు